గారు బాగున్నారమ్మా? బాగున్నామన్నా. ఓకే మీరు అమ్మా. బాగున్నారన్నా? సూపర్ సూపర్ అమ్మా, బాగున్నామ్మా. యాక్చువల్ కొంచెం నేను బిజీగా ఉంటే మంత్ కదా ఆఫీస్ లో బిజీ, దానివల్ల మనకు వీడియో చేద్దాం అనుకుంటే మధ్యాహ్నం కుదరలే. ఓకే. ప్రజెంట్ మీరు స్కార్విలో ఏ కోర్స్ నేర్చుకుంటామ్మా? ఏ స్కిల్ పర్ఫెక్ట్ అయ్యారు? ఏం చేస్తుందో చెప్పరా ఒకసారి? ప్రెసెంట్ అయితే క్యాన్వా, క్యాప్ కట్ ఓకే. ఇవైతే వీటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాను. ఓకే. ఫ్రీలాన్సింగ్ కోసం బాగానే పర్ఫెక్ట్ ఉంది. అవుతున్నారా మీరు? ఫ్రీలాన్సింగ్ కదా? అవునన్నా. యాజ్ అథ్లెట్ గా కూడా చేద్దాం అనుకుంటున్నా గానీ మనకు స్కిల్స్ కదా అన్న ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫస్ట్ మనం లర్నింగ్ చేయాలి. వాటిపైన ఫోకస్ లర్నింగ్ చేసిన చేయాలి. తర్వాత ఫస్ట్ ఆటోమేటిక్గా లర్నింగ్ ఉంటే మీరు అవునన్నా. కార్విలా ఎందుకు జాయిన్ అయ్యాం అనుకున్నారు? అండ్ జాయిన్ అయిన తర్వాత మీ గోల్స్ కొన్ని ఉంటాయి, నాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఒకసారి చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఏం చదువుకున్నారు ఒకసారి చెప్పండి. నాకు ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయిందన్న. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఓకే. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఇంటర్ ఇక్కడనే డిస్టెన్స్ చేసుకున్నానన్న. ఓకే. ఎక్కడ మీరు ఇప్పుడు ఉండేది ఎక్కడ? మేము హైదరాబాద్? మాది డిండి అన్న. మాది డిండి. ఢిల్లీ? డిండి. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారా? డిండి డిండి. ఓకే. అక్కడ దేవరకొండ సైడ్ ఉంటదన్న సార్, మా విలేజ్ అక్కడనే. ఓకే. సో ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయింది నాకు. ఓకే. సెకండ్ ఇయర్ ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకున్నా. మొత్తం అయిపోయింది. దాని తర్వాత ప్రాపర్ ఇప్పుడు మహేశ్వరంలో ఉంటున్నామన్నా. ఓకే. మహేశ్వరం ఇప్పుడు నేను ఓపెన్ డిగ్రీ పెట్టాను. స్టడీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను చదువుకోవాలి, ఏదో ఒకటి నాది నేనంటూ ఉండాలి అన్నట్టు, లైఫ్ లో ఏదో ఒకటి సక్సెస్ కావాలన్నట్టు. ఫస్ట్ యాక్చువల్ గా నాది డాక్టర్ ఉండే అన్న. సో మ్యారేజ్ వల్ల ఇది అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా ఎగ్జామ్ ఉంది. సో మనకు డిగ్రీల పట్టాలు పొంది కూడా మనం ఏం చేస్తాం, మనకు ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ వల్ల మనకు స్కిల్ ఉంటే లైఫ్ లో ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా మనం సక్సెస్ అవ్వాల్సిన దారి వస్తుందన్న. సో మనకు స్కిల్ ఉంటే ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా సరే మనకు సక్సెస్ కావాలి. మనదంటూ మన గోల్ కి మనం రీచ్ కావాలి. మనం ఎవరిపైన డిపెండ్ కావద్దు. ఇప్పుడు కొందరు చాలా మాట్లాడుకుంటారన్న, మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువుకుంటారా, చేస్తారా అన్నట్టు ఉంటారు. వాళ్ళు నెగిటివ్ థింకింగ్ తోటి ఉంటారు. సో అవన్నీ మనం పట్టించుకోవద్దన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఏంటో మనం. పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే మన లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఆగమవుతుంది. వాళ్ళు మనకేం టెక్స్చర్ ఏం ఇయ్యరు, ఏం చేయరు. మన లైఫ్ మన చేతిలో ఉండాలంటే కంపల్సరీ మనం ఏదనుకుంటే అది చేయాలి, సాధించుకోవాలి అంతే. పక్కన వాళ్ళు ఎప్పుడు పట్టించుకునే ఏంటంటే మన లైఫ్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళు ఆనందంగా వాళ్ళు మంచిగా ఉంటారు. కాబట్టి స్కిల్ మీద ఫోకస్ చేయండి అమ్మా, సపరేట్ గా అండి. స్కార్విలో స్కిల్స్ ఎంత బాగున్నాయి మీ అందరూ తెలుసు. ఆల్రెడీ స్కార్విలో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు, జాబ్స్ అప్లై చేసుకుంటారు. అండ్ బిజినెస్ వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యి వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఫోకస్ లర్నింగ్ చేయండి, తర్వాత ఎర్నింగ్ కంపల్సరీ వస్తుంది. అండ్ మీకు స్కార్విలో ఇచ్చే ట్రైనింగ్స్ కానీ నీ ఇచ్చే గైడెన్స్ ఎట్లా ఉందమ్మా? సూపర్ అన్న. అర్థమవుతుంది. టీచర్ గా చాలా బెటర్ అన్న. ఫుల్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటది. సూపర్. ఏ టైంలో ఏ డౌట్ అడిగినా క్లియర్ చేస్తారు. అలాగే బాగుంటది అన్న మీ ట్రైనింగ్స్. చెప్పాలంటే మాటలలో కాదు, మనం అచీవ్ అయిన దాని తర్వాత చూపెట్టొచ్చు. నో ప్రాబ్లం. ఆల్రెడీ మా టీమ్ లో చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, అప్డేట్ లో కూడా కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. ఓన్లీ మన టీమ్ లోనే చాలా వేరే టైం టీమ్ లో కూడా అందరు చేస్తున్నారు. అదే ఫస్ట్ మనం లర్నింగ్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. స్టార్టింగ్ ఎవరైనా అంతే, నేనైనా అంతే, మా టీంలో ఎవరైనా అంతే. ఫోకస్ చేయాలి, స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే కంపల్సరీ వస్తారు. మా టీంలోనే సౌత్ కొరియాలో ఉన్నారు, నిన్న రీసెంట్ గా రష్యా నుంచి జాయిన్ అయ్యారు, బెంగళూరు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు. అట్లా ఎక్కడెక్కడ ఉన్న హౌస్ వైఫ్స్ ఉన్నారు. చదువుకున్న తర్వాత డిగ్రీలు బీటెక్ చేసిన బయటికి పోయి జాబ్ చేయలేక ఒక స్కిల్ మీద డిపెండ్ అయితే మనం కంపల్సరీ ఇంట్లో కూడా డబ్బు సంపాదించుకో. ఎండ్ ఆఫ్ డే మనం జాబ్ చేసినా ఏం చేసినా కూడా డబ్బు కోసమే. కాబట్టి ఇంట్లో ఉండి మన కాలం మీద మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా మనం ఉండొచ్చు. మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు పెళ్లి కాగానే మీరు బయటకు పోయి జాబ్ చేద్దాం, ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా మంది. లేకుండా మనం ఒక స్కిల్ నేర్చుకుంటే ఇంట్లో ఉంటే మన ఫ్రీ టైమ్ లో పిల్లల్ని చూసుకుంటూ కూడా ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని వేల మంది హౌస్ వైఫ్స్ మన దాన్ని సక్సెస్ అయ్యారు. స్కార్విలో జాబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, నాలుగు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి స్కిల్ నమ్ముకోండి. ఎవరైనా మీరే కదా, మన టీం అయినా ఎవరి టీం అయినా ఎవరైనా కూడా స్కిల్ నమ్ముకోండి, కంపల్సరీ సక్సెస్ కంపల్సరీ వస్తుంది.
జాయిన్ కావాలనే డబ్బులు రావాలంటే ఎవరికి రావు. కంపల్సరీ ఒక స్కిల్ నేర్చుకోండి, పర్ఫెక్ట్ కాండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, కంపల్సరీ డబ్బులు వస్తాయి. సింపుల్. మీరు జాయిన్ కావాలనే డబ్బులు రావాలంటే ఇది మనం పెట్టేది ఆన్లైన్ మార్కెటింగ్ కాదు, బెట్టింగ్ కాదు, స్టాక్ మార్కెట్ కాదు. కాబట్టి జాయిన్ అయిన తర్వాత ఒక స్కిల్ నేర్చుకోండి, తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునన్నా. ఫైనల్ గా మీలాగా హౌస్ వైఫ్స్ ఉంటారు అమ్మా, చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఒకటే ఏం చెప్పాలనుకున్నారు? ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ అనేది అవసరం అన్న. ఇప్పుడు రానున్న కాలంలో మనకి డిగ్రీల పట్ట ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే మనం ఏంటో, మనం ఎక్కడ ఎలా ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మన కాళ్ళ పైన మనం నిలబడవచ్చు అన్న. ఈ రోజే కాదు, రేపైనా సరే. ప్రపంచం చాలా ముందుకు దూసుకెళ్తుంది, కానీ మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనకేం తెలియట్లేదు. సో ప్రపంచం చూడాలంటే మనకు ఒక స్కిల్ అవసరం అన్న. ఆ స్కిల్ అనేది మన లైఫ్ ని కాదు, ఇంకా చాలా చూడొచ్చు. లైఫ్ లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను డైలీ చాలా మంది చూసాను, మార్కెటింగ్ జాబ్ చేసి కదా, చాలా మంది అంటే ఇప్పటికి కూడా ఈ ఏ జనరేషన్ లో కూడా 20,000 30,000 కూడా ఇంకా జాబులు చేస్తున్నారు. అదే 10 hours టైం అదే చేస్తున్నారు డ్యూటీలు. కొంతమంది డ్యూటీ పోయి అందులో మొబైల్ కూడా వాళ్ళు అందుబాటులో ఉండదు వాళ్ళకి. అదే జాబ్ చేస్తే పిల్లలకు రాగానే 20,000 30,000 వస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకి డబ్బులు అయితే సరిపోవు కదా, పిల్లలు ఉంటారు, ఇంత రెంట్లు కట్టుకోవాలి, ఎన్ని కట్టుకోవాలంటే వాళ్ళు సరిపోవు. వాళ్ళు ఇంకా ఇంకా డెవలప్ ఇంకా చేంజ్ కావట్లేదు, అదే మైండ్ సెట్ ఉంటే అదే జాబ్ చేస్తున్నారు, చేంజ్ కావట్లేదు. ఒక స్కిల్ నేర్చుకొని ఇంకా వాళ్ళకి తెలుస్తలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఏఐ ఉంది. ఇప్పుడు మీరు చేసే జాబ్లు కూడా ఉంటే లేవో. ఇప్పుడు సపోజ్ నేను చేస్తున్నా, నా జాబ్ ఉంటుందో లేదో కూడా నాకే నమ్మకం లేదు. కాబట్టి ఒక స్కిల్ నమ్ముకుంటే జాబ్ ఉన్నా లేకపోయినా మన కాలంలో మనం ఉండొచ్చు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా. ఏఐ వచ్చేసింది అన్న. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. మనం చేసే కంటే 100 రెట్లు డబుల్ చేస్తుంది పనిని. అక్కడ టైం సేఫ్ అవుతుంది, ఇటు అమౌంట్ కూడా. ఇప్పుడు సాలరీ బేసిక్ ఉందనుకోండి, అక్కడ ఏ నమ్ముకుంటే సాలరీ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు 100 మంది ఎంప్లాయ్ పెట్టుకున్నారు, ఒక ఏ పెట్టుకుంటే కథం కదా. అట్లా ఇప్పుడు జాబ్ కటింగ్స్ అనేది కాస్ట్ కటింగ్ అట్లా చేస్తున్నాయి ఎంప్లాయీస్. ఇప్పుడు కంపెనీ మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అంతా కాస్ట్ కటింగ్ చేసి, మనం రీసెంట్ గా చూసినాం, మొన్ననే ఒరాకిల్ తీసేసారు, టెక్ మహీంద్రా చాలా కంపెనీలు తీసేస్తున్నారు. కాబట్టి స్కిల్ నమ్ముకున్నారు కంపల్సరీ. ఏ జాబ్ చేసినా చేయకుండా కూడా స్కిల్ నమ్ముకుంటే కంపల్సరీ మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం, ఎర్నింగ్ చేసుకుంటాం కంపల్సరీ. అవునన్న. ఇప్పుడు రోజు మొత్తం మనం ఫోన్ స్క్రోల్ చూస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం. దాని వల్ల ఒక స్కిల్ లేదు, లేకపోతే ఏదైనా సంపాదన లేదు, ఏం లేదు. మన బ్రెయిన్ ఖరాబ్. లేనిపోని రీల్స్ అవి ఇవి అని చూసుకుంటూ మనం చాలా డిస్టర్బెన్స్ అవుతుంటాం. మనం లైఫ్ లో ఏది సాధించాలన్నా దానిపైన ఫోకస్ ఉండదన్న. అదే ఒక స్కిల్ నేర్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తుందన్న. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారమ్మా, ఇంకా డౌట్ పడతారు. వాళ్ళ టైం ఉంటది, పిల్లలు చూసుకున్న తర్వాత మధ్యాహ్నం టైంలో ఒక 2 hours 3 hours టైం ఉంటది, స్క్రోలింగ్ చేసుకుంటే రీల్స్ అవి చూస్తారు. ఆ రీల్స్ చూసే బదులు ఉన్న 2 to 3 times లో ఒక స్కిల్ నేర్చుకుంటే చాలా యూజ్ ఉంటుంది. స్కిల్ కోసం అని జస్ట్ మనం ఇక్కడ 1 time పేమెంట్ చేస్తాం, లైఫ్ టైం మనకు యాక్సెస్ ఉంటుంది. చాలా మంది పేమెంట్స్ భయపడతారు. మనకు కొన్ని వేలు చాలా బయట ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ స్కిల్ నేర్చుకోండి, 1 time పేమెంట్ చేయండి అంటే చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నాం? మనం డబ్బులు పెట్టి మనం ఏదో చేసేస్తున్నాం, ఎక్కడనో లాస్ చేసేస్తున్నాం అన్నట్టు చూడొద్దన్న. 15,000 అనేది మన పిల్లలకి బట్టలకి ఇగడంగా కొంచెం యూజ్ చేస్తే ఎట్లానో అయిపోతాయి అవి. ఆ బట్టలు అనేది ఖరాబ్ అవుతాయి. కానీ ఒక్క స్కిల్ నేర్చుకుంటే మనకి లైఫ్ లాంగ్ అది యాక్సెస్ ఉంటది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటది. కాబట్టి మనం స్కిల్ పైన ఫోకస్ చేయాలన్న. స్కిల్ ఉంటేనే మనం ఈ రోజు కాకపోయినా ఆ వాయిస్ కట్ అయిందమ్మా. 15,000 ఈ రోజు పెట్టుకున్నామని ఈ రోజు మనం 15,000 పెట్టినామని బాధపడడం అవసరం లేదన్న. ఇలాంటి మనకు ఒక స్కిల్ ఉంటే ఇలాంటి 15,000 మనం 100 రెట్లు సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా కదా, 15,000 పెట్టి ఎన్నో అయ్యాను. ఇందులో ఒక స్కిల్ అఫ్లీ మార్కెట్ స్కిల్ గట్టి నేర్చుకున్నా, ఇప్పటికి 30 lakhs అయిపోయి చేస్తున్నాం. అట్లా మనం పెట్టేదాన్ని ఫస్ట్ అందరూ దాని గురించి ఆలోచిస్తారు, ఇంత పెట్టాలి అంత పెట్టాలి అనుకుంటారు, కానీ తర్వాత వచ్చే రిటర్న్స్ ఎవరు ఆలోచించారు. ఒక్క అడుగు ముందు వేస్తేనే కదన్న అది ఎట్లుంటది, ముందు ప్రపంచం ఎట్లుంటది, దాంట్లో ఏం చూడగలుగుతాం, ఏం నేర్చుకోగలుగుతాం అనేది తెలిసేది. సో ఏదైనా సరే అవకాశాన్ని వాడుకోవాలన్న. ఫస్ట్ మనకు అమౌంట్ వేస్ట్ అవుతున్నాయి అని అంటే మనం బయట షాపింగ్ చేస్తేనే అవుతాయి అవి. చుట్టాలు లేకపోతే ఫంక్షన్ చేస్తే అయిపోతాయి. పిల్లలకి మనం పిల్లల్ని ఎల్కేజీ కానీ యూకేజీ జాయిన్ చేపిస్తేనే 30,000 40,000 అట్లా అవుతుంది.
అక్కడ వాళ్ళు చెప్పేది ఆ. ఏమంటే సింపుల్ ఏబీసీ లాగా చెప్తారు బేసిక్ వాళ్ళకి. అదే మనం Just స్కిల్ మీద alphabets ఫోకస్ చేస్తే చెప్తారు. స్కిల్ అనేది మనకు ఫ్యూచర్ లో నాలెడ్జ్ తో పాటు మన పిల్లలకి చెప్పుకోవచ్చు, మనకి ఇక్కడే వర్క్ ఫ్రమ్ జాబ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు మనం. అది ఒకసారి ఆలోచించుకోండి. అవునన్నా. ఫైనల్ గా నా గైడెన్స్ ఎట్లుందో చెప్పండి అమ్మా. మా టీమ్ లో చాలా మంది సూపర్ చాలా అన్న మంది మీ చెప్తారు. గైడెన్స్ యొక్క ఆ, సూపర్ చెప్తారు. మీరు జాబ్ చేసుకుంటూ కూడా మా పైన ఇంత ఇంట్రెస్ట్ చూపించి మా యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయడం కంటే ఇంకా వేరేది చెప్పడం అవసరం లేదన్నా. అసలు మీరు గ్రేట్ అన్న. ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ ఫ్యామిలీని యా, చూసుకుంటూ ఇక్కడ మాకు ట్రైనింగ్స్ చెప్తూ చాలా గ్రేట్ అన్న మీరు ఎవరికైనా చెప్పడం ఒకటమ్మా, నా కూడా. టీమ్ లో జాయిన్ అయ్యారంటే నా బాధ్యత మీద. ఎందుకంటే నన్ను నమ్ముకొని మీరు వచ్చినప్పుడు మీకు స్కిల్ అన్న రావాలి, ఎర్నింగ్ అన్న రావాలి. స్కిల్ నేర్చుకున్నా ఓకే, ఎర్నింగ్ కూడా వస్తుంది. స్కిల్ మీరు పర్ఫెక్ట్ అవుతారు. అందుకని అదే చెప్తా, ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి, తర్వాత ఎర్నింగ్ ఆటోమేటిక్ వస్తుంది. అదే చెప్తా. నాకు ఏదైతే అవునన్నా. వచ్చిందో పర్ఫెక్ట్ గా మీకు అదే ఇంప్లిమెంట్ అదే చేస్తాను నేను. ఇప్పుడు నాకేదో వస్తుంది నేను అన్ని ఏ దాచుకోను. నేను ఏది ఎట్లా చేస్తున్నా ఏదైనా టోటల్ ఏంటి చేయడం మీకు అదే చెప్తాను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లక్షలు ఆల్రెడీ సక్సెస్ చేస్తున్నారు మా టీంలో కూడా. సేమ్ అందరు కొత్త వాళ్ళకి అదే చెప్తున్నా, మన ఆల్రెడీ సీనియర్స్ అదే చెప్తున్నాను కాబట్టి ఇంప్లిమెంట్ చేయండి. కంపల్సరీ ఎర్నింగ్ చేసుకుంటే కంపల్సరీ లర్నింగ్ ఈక్వల్ ఎర్నింగ్ అంటారు. అదే బాగా ప్రాక్టీస్ అవునన్నా. చేయండి అమ్మా. అంతే, ఒక నెల పోయిన మనం ఎంతో ఎంతో టైం వేస్ట్ చేసినాం. మనం ఒక నెల గట్టిగా కష్టపడండి, తర్వాత వచ్చే ఫ్యూచర్ మొత్తం అదే స్కిల్ మనకు ఫైనాన్షియల్ ఎయిడింగ్ ఉంచుతుంది. అదే చెప్పండి. అవునన్నా. ఓకే నెక్స్ట్ అమ్మా. అయితే నా డిగ్రీ కూడా అయిపోతుందన్న. డిగ్రీ అయిపోతున్న కొద్దీ నేనేం చేస్తున్నా, నేనేం సాధిస్తున్నా అనే ఆలోచనతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగిందన్న. డిగ్రీ సో అదే మీరు యాక్షన్ స్టేటస్ పెట్టిన. టేకర్స్ ఆర్ రియల్ మనీ మేకర్స్ అంటారు కదన్న. సో ఫస్ట్ మనం యాక్షన్ తీసుకోవాలి, దాని తర్వాతే మనకి సక్సెస్ అనేది వస్తుందన్న ఆటోమేటిక్ గా. ఈ రోజుల్లో డిగ్రీలు పట్టాలన్నా కూడా ఎవరు ఏం చూస్తలేరు, మన ఇక్కడ స్కిల్ ఉందా లేదని చూస్తున్నారు. కాబట్టి స్కిల్ అవునన్న. నమ్ముకుంటే అది మనని కంపల్సరీ ఫైనాన్స్ ట్రేడింగ్ వస్తుంది. అవును. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. బాగున్నారమ్మా?